రెడ్డికి కొంతమంది ఏమంటారు, జగన్మోహన్ రెడ్డే పెట్టించాడు వీడిని, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు చీలిపోతే తనకు అడ్వాంటేజ్ అని. షర్మిల అంత పెరిగితే అంత మంచిదండి. జగన్మోహన్ రెడ్డే పెట్టించాడు షర్మిలని, అది కూడా మీ పేపర్లో వస్తుంది. ఇంకోటి ఏంటంటే షర్మిలకి ఎన్నోటి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న పాత కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ముసలి కాంగ్రెస్ నాలంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి మానేసి షర్మిలకి వేస్తారు. దీనివల్ల చంద్రబాబుకి అడ్వాంటేజ్ అని ఇంకో వెర్షన్ ఉంది. ఇవన్నీ ఎప్పుడు చెప్పగలం అంటే కౌంటింగ్ అయిపోయిన తర్వాత సాయంకాలం చెప్పుకోవచ్చు. ఈ థీరీలో ఏది కరెక్ట్ అని అసలు లేదు. మేము లోపల కూర్చుని గదిలో మాట్లాడుకున్నంత పాత రోజులు, అప్పుడు ఒకసారి వచ్చావు ఇంటికి అది ఇది మాట్లాడేది, నాన్న ఉన్నప్పుడు ఇలా ఉండేది, ఇవే మాట్లాడుకున్నాం తప్ప పెద్ద పొలిటికల్ గా కనెక్టెడ్ ఏం మాట్లాడుకున్నాం. సోనియా గారి నుంచి ప్రత్యేక సందేశం తీసుకురాలేదు. ఇది ఓన్లీ ఆవిడ కాకినాడ నుంచి ఏలూరు వెళ్ళాలంటే రాజమండ్రి తప్పించుకుని వెళ్ళలేరు. రాజమండ్రి అనేటప్పటికి నా పేరు రాజశేఖర రెడ్డి కూతురికి నా జ్ఞాపకం రావడం చాలా సహజం. ఈవేళ ఆవిడ కాంగ్రెస్ లో ఉంది కాబట్టి వచ్చి వేరే పార్టీలో ఉంటే రాకపోను. కాంగ్రెస్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏం అడ్డంకులు ఉండవు, వచ్చినా ఎవరు ఏం తప్పు పట్టరు, అందుకు వచ్చింది. అదే ఫ్యామిలీగా వాళ్ళు నాతో ఎప్పటి నుంచో అనిల్ మీరే వచ్చారు, 2 సార్లు వచ్చాడు, వస్తుంటాడు, వాళ్ళు ఆయన వస్తుంటాడు. ఇతను ఈవిడ కూడా చాలా, నేను ఇంతసేపు మాట్లాడింది నా జీవితంలో షర్మిలతో ఇదే మొట్టమొదటిసారి. డెఫినెట్గా అమ్మాయికి చాలా ఎక్స్ప్రెషన్ ఉంది, బాగా మాట్లాడగలదు. నాతో మాట్లాడితే నాకు అర్థమైందంటే రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్న రాజశేఖర రెడ్డిని చూడగానే మనం మెస్మరైజ్ అయ్యేవాళ్ళం. నువ్వు ఎంత శత్రుత్వం ఉన్నా వెళ్ళి కూర్చుని 10 నిమిషాలు మాట్లాడేటప్పటికి అనవసరంగా మనం ఇతను తప్పట్టామా అని ఒక ఫీలింగ్ వచ్చేది రాజశేఖర రెడ్డి. ఆ ఫీలింగ్ ఈవిడేమన్నా వచ్చిందేమో, ఈవిడికి జన్యుపరంగా సంక్రమించిందేమో అని ఈవేళ అనిపించింది నాకు ఫస్ట్ టైం కూర్చుని మాట్లాడాక. రాజకీయ పరంగా మనం చేస్తాం సలహా ఏముంటాయి చెప్పు. ఈ సలహా ఇచ్చారా అని అడిగినప్పుడు ఎలక్షన్ గురించి నేనేం డిస్కస్ చేయలేదు. ఏమే మన ఎంతవరకు మాడితే అంతవరకు ఉంటే అందరికీ ఆనందం. గైడెన్స్ లో మొదలు పారిపోతారు. కుటుంబానికి కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి తోటి నేను సన్నిహితం. కుటుంబంతో నేను పెద్ద ఎప్పుడు లేవు. ఆయన పోయిన తర్వాత ఈవేళ ఇదిగో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, వచ్చి ఎన్నేళ్ళు అయింది, 7 ఏళ్ళు అయింది. తర్వాత అనిల్ 2 సార్లు వచ్చాడు, ఈవిడ ఇప్పుడు వచ్చింది. సరే విజయలక్ష్మి గారు అంటే ఆవిడ చాలాసార్లు ఇంట్లో భోజనం చేశాను కాబట్టి ఆవిడ వడ్డించేది, అందుకని ఆవిడతో అంతే. పెద్దగా కుటుంబంలో నేను వెళ్ళి మాట్లాడితే వాళ్ళు నా మాట వినేంత సన్నిహితత్వం మాకేం లేదు, అంత క్లోజ్ కాదు మేము. ఇప్పుడు ఈవేళ షర్మిల చాలాసేపు మాట్లాడింది కాబట్టి ఓకే, రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి ఆ అవతల వాళ్ళని చామ్ చేసే పవర్ అమ్మాయికి ఉంది అని వాళ్ళు అనిపించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కానీ ఆయన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఉన్న అధికార పార్టీ కూడా వైఎస్ఆర్ విగ్రహాలని అనేక చోట్ల అధికారికంగాను విగ్రహాలు ఆవిష్కరించారు వైఎస్ రాజశేఖర. అలాంటిది ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాంగ్రెస్ లోకి వచ్చింది, తండ్రి పార్టీని పట్టింది. అయితే రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఈ విధానంగానే అధికార పార్టీ వాళ్ళు విమర్శించే పరిస్థితి అయితే ఉంటుంది. ఇవన్నీ అన్ని చోట్ల జరుగుతున్నాయండి. విమర్శించకపోతే మంచిది, మా చెల్లెలు పార్టీ పెట్టడం చాలా మంచిది అది నాకు అని చెప్తాడు. అన్ని ఇప్పుడు ఈ ఫ్యామిలీస్ తీసేయడం ఇవన్నీ అన్ని చోట్ల జరిగాయి. సాక్షాత్తు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా కాళ్ళు వెళ్ళిపోయింది. ఏం చేస్తాం ఇప్పుడు? నిన్న మొన్న విజయవాడలో చూస్తున్నాం, వాళ్ళు తమ్ముడికి ఇస్తే వాళ్ళ వీళ్ళు పార్టీ పెట్టి ప్రతిష్ఠినట్టు కుటుంబం. రాజకీయాలు వేరు, కుటుంబాలు వేరు.